ఐఎంఏ నంద్యాల శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షా శిబిరాలను మంగళవారం నంద్యాల పట్టణంలోని జాబిల్లి ఆసుపత్రి నందు ప్రారంభించారు. భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించడం కోసం ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షా శిబిరాలు మంగళవారం నుండి వారం రోజుల పాటు నంద్యాలలో అన్ని స్త్రీ వ్యాధి నిపుణుల ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న జాబిల్లి ఆసుపత్రిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ లాంఛనంగా రిబ్బన్ కత్తిరించి శిబిరాలు ప్రారంభించారు. డాక్టర్ మాధవి, డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ, ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ వసుధలు మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించడానికి అవసరమైన పాప్ స్మియర్ పరీక్షలు, హెచ్పివి, డిఎన్ఏ పరీక్షలు 30 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నిర్వహించడం కోసం ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని, కొన్ని పరీక్షలు అందరికీ ఉచితంగా, కొన్ని పరీక్షలు స్తోమత ఉన్న వారికి రాయితీతో పేదలకు ఉచితంగా వారం రోజుల పాటు నంద్యాలలో ఉన్న అన్ని స్త్రీవ్యాధి నిపుణుల ఆసుపత్రుల్లో చేస్తున్నామని తెలిపారు. మామూలుగా ఇంటికి చెదలు పడితే మనము చెదల నివారణకి ఎట్లా మందులు వాడుతుంటామో, ఒకసారి ఒక సమస్య వచ్చిందంటే చెదలు అనేది ఇంటిని ఎంత భంగం చేస్తుందో, క్యాన్సర్ కూడా అలాగే. మనకు ఏదైనా వస్తే మన ఆరోగ్యము దెబ్బతీయడమే కాదు, మానసికంగా, ఫైనాన్షియల్గా ఫ్యామిలీని అంతా ఇబ్బంది పరుస్తుంది. కొన్ని క్యాన్సర్లు ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా అల్ట్రాసౌండ్ కానీ, మ్యామోగ్రామ్లు ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ సర్వైకల్ క్యాన్సర్కి వాటిల్లో అల్ట్రాసౌండ్లో వాటిల్లో బయటపడదు. ఓన్లీ ప్యాప్ స్మియర్ అనేది టెస్ట్. హెచ్పివి డిఎన్ఏ అనేది చాలా స్పెసిఫిక్. మామూలుగా అది 3500 వరకు ఖరీదు అవుతుంది. ఒక్కొక్క ల్యాబొరేటరీలో ఒక్కొక్కటి. ఇది చాలా పెద్దల సహాయంతో డాక్టర్ రవికృష్ణ గారు అందరూ మమ్మల్ని మాకు సహకారం అందించినందుకు మేము ల్యాబ్ వాళ్ళతో మాట్లాడి ఇది 1000 రూపాయలకు మీ అందరికి అందుబాటులోకి తెస్తున్నాం. అందరూ ఆడవాళ్ళు 30 years అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీంతో పాటు మేము థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ కూడా చేస్తున్నాము. అందరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. ఇప్పుడు చాలా రకాల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించడానికి. అవి సర్వీవ్యాక్, సర్వావ్యాక్, సర్వారిక్స్, గార్డాసిల్ అట్లా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇవి 9 నుంచి 14 ఏళ్ల లోపు వాళ్ళకైతే 2 డోసులు. సర్వావ్యాక్ అనే వ్యాక్సిన్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికి వేయించవచ్చు. వ్యాక్సిన్ ఇద్దరికి ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక్క సర్వైకల్ క్యాన్సర్ గురించే కాకుండా యానల్ క్యాన్సర్, ఇంకా కొన్ని రకాల గొంతు క్యాన్సర్లకి వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. 9 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు అయితే 2 డోసులు సరిపోతాయి. ఇవాళ వేయించుకుంటే అంటే ఇది 0 డోసు, మళ్ళీ 6 నెలల తర్వాత 1 డోసు. ఇంకా సర్వావ్యాక్ అనేది ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు వేయించుకోవచ్చు. గార్డాసిల్ 4, గార్డాసిల్ 9 అనేవి ఉన్నాయి. అంటే గార్డాసిల్ 4 అంటే 4 రకాల హెచ్పివి వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. 9 అంటే చాలా వరకు విర్లెంట్ క్యాన్సర్ కాజ్ చేసే వాటికి అగెనెస్ట్ గా 9 రకాలు ఉంటాయి గార్డాసిల్ 9 అయితే. ఈ సర్వావ్యాక్ అనేది 1900కి వేస్తున్నారు. గార్డాసిల్ అనేది 4000, గార్డాసిల్ 4 అనేది 4000కి అందిస్తున్నారు. గార్డాసిల్ 4 ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే. గార్డాసిల్ 9 వేరియంట్స్ కి పనిచేసేది బోత్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి వేయించవచ్చు. 14 ఏళ్ళు దాటిన వాళ్ళకైతే 15 ఏళ్ల నుంచి 3 డోసులు ఉంటాయి. 0, 2, 6 అంటే ఇవాళ వేయిస్తే మళ్ళీ 2 నెలలకు 1 డోసు, 6 నెలలకు 1 డోసు ఉంటుంది. ఇవి ఎప్పుడు వేయించుకోవాలి అంటే 26 సంవత్సరాల వరకు, 9 నుంచి 26 సంవత్సరాల వరకు వేయించుకోవచ్చు. 45 సంవత్సరాల వరకు కూడా తీసుకోవచ్చు వ్యాక్సిన్. ఫస్ట్ అవగాహన కల్పించాలి. తర్వాత వాళ్ళకు ఉండే అనుమానాల్ని, భయాల్ని తొలగించాలి. తర్వాత దాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలి. ఆచరణ ఎలా చేయాలో గైడ్ చేయాలి అని డిసైడ్ అయ్యాము. దాంట్లో భాగంగా ఫస్ట్ అవగాహన తీసుకురావడానికి డైరెక్ట్గా మేమే వెళ్ళి డిఫరెంట్ గ్రూప్స్కి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యాము. మీకు అందరికీ తెలుసు ఆడవాళ్ళ నోట్లో ఏది దాగదు అని. అట్లా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక 4 కన్నా స్ప్రెడ్ చేసి ఉంటారు. అంటే మేము ఇంకొక 4 మీటింగ్స్ని అవాయిడ్ చేసినట్టు అయ్యిందని నేను ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత అందుబాటులోకి అవగాహన తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళకి దీని గురించి ఉండే మిత్స్ అన్ని తొలగించాము. వాళ్ళు డైరెక్ట్గా మనని చాలా క్వశ్చన్స్ అడిగారు.
ఇదేంటి అదేంటి అని. వాటన్నిటికీ మేము ఓపికగా రిప్లై ఇచ్చాము. వాళ్ళకున్న భయాలన్నీ పోగొట్టాము. తర్వాత ఆచరణలోకి తీసుకురావడానికి మేము ఏం చేయాలి అందుబాటులోకి తీసుకురావడానికి అని అనుకున్నప్పుడు గైనకాలజిస్టులు మా కొలీగ్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఒక తాటి మీదకి వచ్చి అందరం కలిసి ప్రోగ్రామ్ చేద్దాము అని ముందుకొచ్చారు. సో అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని ఈ జనవరి 5 నుంచి 11వ తేదీ వరకు ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేస్తున్నాం. ప్యాప్స్మియర్తో పాటు హెచ్పివి డిఎన్ఏ చేయడానికి కారణం ఏంటంటే ఒకసారి 2 సార్లు టెస్ట్ చేసుకొని ఇంకా లేదు అనుకునే వాళ్ళకి మోస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ ఏది ఉంటుంది అని చూసినప్పుడు హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ ఉంది. అది చాలా కాస్ట్ ఉంది. దాన్ని ఏం చేయాలి, ఆ కాస్ట్ని తగ్గిస్తే వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో డిఫరెంట్ ల్యాబ్స్ని అప్రోచ్ అయ్యాము. అప్పుడు యాంపాత్ ల్యాబ్ హైదరాబాద్ వాళ్ళు మాకు రీజనబుల్ ప్రైస్కి అడగంగానే ఇచ్చారు. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఆ తర్వాత గైనకాలజిస్టులు అందరి దగ్గర కిట్స్ అనేవి పెట్టాము. ఈ 5 డేస్లో మీరు ఏ గైనిక్ హాస్పిటల్ నంద్యాలకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా చేస్తాము. అందులో ఎలాంటి అనుమానము అయితే లేదు. ఐఎంఏ విమెన్ డాక్టర్స్ వింగ్ వాళ్ళు ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. నంద్యాల విభాగం వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ అతి సాధారణమైన క్యాన్సర్, అంటే క్యాన్సర్స్లో ఎక్కువ శాతం సర్వైకల్ క్యాన్సర్ విమెన్లో ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే దీన్ని చాలా తొందరగా డిటెక్ట్ చేయొచ్చు, ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. మనం మీద తొందరగా డిటెక్ట్ చేసినట్లయితే దీన్ని 100% నివారించవచ్చు. ఒకసారి మనం ప్రీ క్యాన్సర్ స్టేజ్ని ముందుగా గుర్తిస్తే అది క్యాన్సర్ స్టేజ్కి దాటడానికి 10 సంవత్సరాల దాకా టైం పడుతుంది. సో ఇంత విండో పీరియడ్ ఉన్న క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్యాప్స్మియర్ మరియు హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ల ద్వారా క్యాన్సర్ని గుర్తించవచ్చు. క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మనము పోలియో ఇట్లా టీకాలు వేసుకున్నట్టు సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి కూడా హెచ్పివి వ్యాక్సిన్ ఉంది. ఇప్పుడు చేసే ఈ కార్యక్రమం మాత్రం ఒక బృహత్ కార్యక్రమం అని చెప్పాలి. ఈ వారము గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి సంబంధించిన టెస్టు. ఈ టెస్టు క్యాన్సర్ రావడానికి 10 నుంచి 20 సంవత్సరాల ముందే కనుక్కునే టెస్ట్ ఇప్పుడు మనము చేయించడానికి తలపెట్టాము. అది కూడా చాలా డిస్కౌంట్ రేట్లో మాట్లాడి ఎవరికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజలు బాగుండాలని ఒకే ఒక ఆశతో చేస్తున్నారు. ఇది మీకు ఫస్ట్ ఉంది అని కాదు, రాబోతుందా అని తెలుసుకోవడానికి. కాబట్టి ఎవరు భయపడకుండా దయచేసి మీకు అలవాటైన గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర ఓన్లీ నంద్యాలలో చేస్తున్నాం, ఇది వచ్చి చేయించుకోండి. తర్వాత ఇదేదో పాజిటివ్ వచ్చేస్తుంది ఏమో అయిపోతుందని కాదు, దానికి చాలా ట్రీట్మెంట్లు ఉన్నాయి. కాల్పోస్కోపీ అని ఉంది, చాలా చిన్న బయోప్సీ అట్లాంటివి చిన్న చిన్న ప్రొసీజర్సే ఉన్నాయి. పెద్దవాటి వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు, అది ఏదో చాలా పెద్ద స్టేజ్ ఉంటే తప్ప. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు చాలా కీలకమని అన్నారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయడానికి ఆస్కారం ఉంటుందని, ఎన్టీఆర్ వైద్య సేవలో క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ చికిత్సలు ఉచితంగా చేస్తున్నారని అన్నారు. మంత్రి ఫరూక్ గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మంజూరు చేసిన స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉందని తెలిపారు. నంద్యాల మహిళా వైద్యులు ఏర్పాటు చేసిన ఈ పరీక్షా శిబిరాలలో పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఫనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ వసుధ, డాక్టర్ హరిత, ఐఎంఏ నంద్యాల పూర్వ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ వినోద్, డాక్టర్ జఫరుల్లా, వైద్యులు డాక్టర్ పెసల అశోక్, డాక్టర్ పండు రంగారావు, డాక్టర్ నీలా ప్రసాద్, మహిళా వైద్య విభాగం పూర్వ అధ్యక్షులు డాక్టర్ నర్మద, డాక్టర్ కల్పన, డాక్టర్ అరుణకుమారి, అకాడమిక్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మల్లీశ్వరి, కార్యదర్శి డాక్టర్ లలిత తదితరులు పాల్గొన్నారు. మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ని ముందస్తుగా గుర్తించే పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహించిన తర్వాత వాళ్ళు ఎవరికైనా ఉంది అని తెలిసినా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కర్నూలు జనరల్ హాస్పిటల్లో స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. మన నంద్యాలకు చెందినటువంటి మంత్రివర్యులు ఫరూక్ గారు 2019లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాని ప్రాజెక్టును ఆమోదించి నిధులు కేటాయించడంతో ఇప్పుడు ఇటీవల స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ కర్నూలు జనరల్ హాస్పిటల్లో ప్రారంభించారు. కాబట్టి
అక్కడ అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఈ క్యాన్సర్ చికిత్సకు ఉచితంగా చికిత్సలు ఇస్తారు కాబట్టి ఈ క్యాన్సర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్న క్యాన్సర్ ఆసుపత్రుల్లో కూడా మీరు చికిత్స పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం పరీక్ష చేయించుకుంటే బయటపడుతుందేమనే భయం పడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ ఉంటుందని కాదు, ఎవరికైనా ఉంటే మనం ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చెందడానికి, పూర్తిగా మనం ఆరోగ్యకరంగా బాగవడానికి అవకాశం ఉంది.